రైట్. ప్లీజ్ చెప్పండి. ఏం చెప్పాలంటారు? నేను ఎందుకు చేత్తో పెయింటింగ్ చేస్తానని తెలియాలి అంతే కదా. దీనికి ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడి నా ప్రాణం తీస్తున్నారు? ఇదేం కొత్త టెక్నిక్ కాదండి, రాముడి కాలం నుంచి ఉంది. రాముడు లంకకి ఎలా వెళ్ళాడు? అది హనుమంతుడు. తెలుసండి. తెలుసు కదా, బ్రిడ్జ్ కట్టి వెళ్ళాడు. అప్పుడు ఉడత ఏం చేసింది? హెల్ప్ చేసింది. దానికి రాముడు ఏమన్నాడు? థాంక్స్ అన్నాడు. ఆ కాలంలో ఇంగ్లీష్ ఎక్కడుంది? ప్రేమతో ఉడతను చేతిలో తీసుకుని ఒళ్ళు నిమిరాడు. అంతవరకు బూడిద రంగులో ఉండే ఉడత ఆ రోజు నుంచి వీపు మీద 3 గీతలతో ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది. ఐ లైక్ యువర్ టచ్. దాని వదిలేండి, మన గురించి మాట్లాడాలి. దాని గురించి చెప్పలేదు, దేని గురించి చెప్పాను? అయ్యో, ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. అది వదిలేసి దొంగ తిరుగుడు రామాయణ మాట్లాడుతూ కూర్చున్నారే. ఏయ్, ఏమిటిది? టైం ఏంటి? కాలేజ్కి వెళ్ళవా? ఐ లవ్ యూ ఈ క్యాప్షన్ సూపర్బ్ పెయింటింగ్. ఓహో, ఈ పెయింటింగ్ కి నువ్వు పెట్టిన క్యాప్షనా? ఏంటి మీనింగ్? 2 బ్లూస్ ఉన్నాయి చూడు. లవ్ చేసిన అమ్మాయి తన లవర్ తో ప్రియా ఐ లవ్ యూ అని చెప్పినట్టుంది కదా. నో, మధ్యలో ఇంకొకటి ఉంది. ఇట్స్ అ లవ్ ట్రయాంగిల్. ఒకే అబ్బాయి 2 అమ్మాయిలు ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయిల అబ్బాయిని చూసి ఐ లవ్ యూ విడివిడిగా చెప్తున్నట్టుంది. లింగం, ఇది లింగం వేసిన పెయింటింగా? అవును. నీకెలా దొరికింది? అతనే ఇచ్చాడు. అతనే ఇచ్చాడా? కావాలంటే నేను నిన్న అతనికి పరిచయం చేస్తాను. నువ్వు ఓ పెయింటింగ్ తీసుకో. పరిచయం నువ్వు? అవన్నీ ఎప్పుడూ అయిపోయాయి.